జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీ పూజ గదిలో రాగి చెంబులో ఖచ్చితంగా నీళ్లు అనేది ఉండాలి. అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులను తొలగిపోతాయి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమైన అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది. అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. రోజు పూజ చేయటం కుదరని వాళ్ళు రాగి చెంబులో నిల్వ ఉన్న నీరు ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి. పూజ గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే చాలు. అది మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేసే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఉంచండి. రాగి చెంబులో వేసే రూపాయి బిళ్ళలు జాగ్రత్తగా మీరు వాటిని దాచిపెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి. ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. నిత్య దీపాలతో చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ మనం చేసే పూజలు దేవునికి 2 దీపాలు వెలిగిస్తేనే చాలా మంచిది. ఈ 2 దీపాలతో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్ర సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవార సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగితే శివానుగ్రహం లభిస్తుంది. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందు కానీ పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది. మన హిందూ ధర్మ ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవిని నివసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి. ఇక పూజ గదిలో రాగి చెంబులో నీళ్లు ఉంచడానికి మనకు కారణం కూడా ఉంది. రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. అంతేకాదు
పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయటానికి, అభిషేకం చేయటానికి, పూజ గదిని ప్రోక్షకం చేయడానికి కూడా నీటిని వాడుతాము. ఇలా నీటితో దేవతలకు శుద్ధి చేసేటప్పుడు దేవతలు సంతోషిస్తారట. దేవునికి ఈ నైవేద్యం నివేదించినప్పుడు, కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజా గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లు నింపి పూజ గదిలో పెట్టుకోవాలి. శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.